ఈ సినిమా ఇండస్ట్రీలో ఆ ఇన్స్పెక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటు ఇండియాలోనే అత్యుత్తమ పోలీస్ డిపార్ట్మెంట్గా అర్థమవుతుంది. అతను ఎట్లా పట్టుకున్నారు ఏందనేది సినిమా ఇండస్ట్రీ తరఫున ఆ ఇన్స్పెక్టర్ గారి దగ్గర నుంచి ఆ పోలీస్ కమిషనర్ గారికి మేము అందరూ ప్రతి ఒక్కళ్ళం ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాం. ఎందుకంటే ఇది సామాన్య విషయం కాదు. ఇకపోతే అసలు విషయం, నేను ఇప్పుడు మాట్లాడేది ఒక 50 ఏళ్ల సినిమా ఇండస్ట్రీలో అనుభవం ఉండి మాట్లాడుతున్నాను. అసలు ఒక మనిషి హోటల్కి వెళ్ళి భోజనం చేస్తే 100 తీసుకోవచ్చు, 200 తీసుకోవచ్చు, 1000 తీసుకోవచ్చు, 10,000 ఎవరు తీసుకోలేరు, వాళ్ళు తినలేరు. అట్లానే మీరు పెద్ద పెద్ద బడ్జెట్లు సినిమా తీసామని ఒక సినిమాకి 1000 రూపాయలు టికెట్ పెడితే ఇదేంటంటే ఒక సినిమా అనేది ఒక వ్యామోహంతో కూడుకున్నది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి మీరు 1000 రూపాయలు టికెట్ పెడితే డబ్బులు ఉన్నవాళ్ళు వెళ్తారు, ఆకలి ఉన్నాడు ఆ సినిమా చూడాలన్నవాళ్ళు ఈ ఐబొమ్మ మీదే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, మాకు ఫ్రీగా వస్తుందని. నిజం మాట్లాడుతున్నాను నేను. అంటే ఒక రకంగా మీరు ఈ రేట్లు ఎక్కువ పెంచడం వలన దొంగతనానికి ఎక్కువ అలపడుతున్నారు ఆడియన్స్. ఎందుకు? మనకు ఫ్రీగా వస్తుంది చూస్తామని. అదొకటి. రెండోది, సినిమా ఇండస్ట్రీలో ఇది మా అందరికి తెలియటానికి మాట్లాడుతున్నాం. మీ ఇష్టం వచ్చినట్టు బడ్జెట్లు పెట్టి సినిమా క్వాలిటీగా తీయండి, కానీ ఒక వ్యక్తికో ఇద్దరు వ్యక్తికో 90% ఇస్తున్నారు రెమ్యునరేషన్స్. అది ఆ బడ్డలు మొత్తం వెళ్ళి ఆడియన్స్ మీద పడిపోతుంది. అది కూడా 1, 2, 3 లేకపోతే ఒక 10 సినిమాలు సంవత్సరానికి రిలీజ్ అవుతున్నాయి. వీటి వలన 90% పిక్చర్స్ సఫర్ అవుతున్నాయి చిన్న సినిమాలు. ఎందుకంటే అది కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ దాన్ని ప్రిఫర్ చేస్తారు. కానీ ఆ క్వాలిటీ ఖర్చు పెట్టకుండా మీరు ఆర్టిస్టులకు రెమ్యునరేషన్ ఇచ్చి వాళ్ళు ఎక్కడ దేవుళ్ళలాగా చేస్తున్నారు కాబట్టి అది ఆడియన్స్ అంత రేట్ ఇచ్చుకోలేక దొంగతనంగా పడ్డ సినిమాలకు చూడటానికి అలవాటు పడుతున్నారు. అది కూడా మా ప్రొడ్యూసర్స్ మిస్టేకే. కారణం ఏంటంటే అంత రెమ్యునరేషన్ వాడు ఇచ్చుకోవటం వల్ల ఆ సినిమా 90% ఆర్టిస్టుల రెమ్యునరేషన్, డైరెక్ట్ రెమ్యునరేషన్ అవుతుంది. క్వాలిటీ 10% ఖర్చు పెడుతున్నాం పెద్ద సినిమాలు. అదొకటి. రెండోది, ఇందాక మీరు అడిగారు ఆ దొంగలను శిక్షించటం కాదు, ఈ సాఫ్ట్వేర్ మీలో వెళ్ళిందని. అది 100% కరెక్ట్. మనం ఒక బ్యాంకులో డిపాజిట్ మన డబ్బులు వేస్తే ఎవరన్నా దొంగతనం చేస్తే మనం ఎవరిని అడుగుతా వెళ్ళి దొంగన కథ కదా అడిగేది. బ్యాంకులో డిపాజిట్ చేసిన బ్యాంక్ వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ. ఇమ్మీడియట్గా ఇవాళ ఇది ఒకసారి 2 సార్లు జరిగింది కాదు, ఇది దాదాపు కొన్ని వేల సినిమాలు బయటికి వెళ్ళిపోతున్నాయి ఐబొమ్మలోకి. అది ఎక్కడి నుంచి వెళ్తున్నాయని కామన్ సెన్స్, అది ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అందరికీ తెలుసు, QBFO నుంచి వెళ్తున్నాయని. ఆ ఇన్స్పెక్టర్ గారు నిన్న చెప్పారు, మీరు కూడా చూడండి. పోలీస్ కమిషనర్ కాకుండా ఇన్స్పెక్టర్ గారు చెప్పారు, ఇది ఎప్పుడో ఓల్డ్ నాటి సర్వర్స్ పెట్టుకున్నారు, అది ఈజీగా వెళ్ళిపోతుంది. మినిమం ఎవరు తెలియనివాడికి కూడా తెలుస్తుంది అది